నమస్తేనండి. శ్రీమాత్రి నమః ఛానల్‌కి స్వాగతం. లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. కార్తీక మాసంలో ఏ ఏ తిథులలో ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. కార్తీక మాసంలోని ప్రతిరోజు పుణ్యప్రదమే. ఒక్కో రోజుకు ఒక్కో రకమైన విశిష్టత ఉంది. ఈ మాసంలో ఏ తిథిలో ఏమి చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. మన తెలుగు మాసాల్లో విశిష్టమైనది ఈ కార్తీక మాసము. ముఖ్యంగా కైలాసనీయుడైన పరమశివునికి ప్రీతిపాత్రం ఇది. ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యప్రదమైన మాసము. ఈ మాసంలో సోమవారం నాడు ఉపవాసం చేసి రాత్రి నక్షత్ర దర్శనం చేసి భోజనం చేస్తారు. తద్వారా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని మన హిందూ సంప్రదాయం ప్రకారము గ్రంథాలు తెలుపుతున్నాయి. ఈ మాసంలో ప్రతిరోజు పర్వదినమే. అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పర్వదినాలు మరింత ఫలప్రదమైనవి. అవే భగనీ హస్తభోజనము, నాగుల చవితి, ఉత్తాన ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి మొదలైనవి. మాసంలో భక్తులంతా నిత్యము ఆ భోళాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలం నుంచి ఈ మాసము ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతికరమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తు కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యముంది. మరి ఈ మాసంలో పాడ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసము మహిళలు పూజలు చేస్తూ ఉంటారు. హరిహరాదులకు ప్రీతికరము ఈ కార్తీక మాసము. మన భారతీయ సంస్కృతిలో కార్తీక మాసం వచ్చింది అంటే ఆ నెల రోజులు పండుగ దినాలే. అందులోనూ కార్తీక మాసము ఈశ్వరారాధనకు చాలా ముఖ్యమైనది. దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాల్లో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు విశేషంగా జరుగుతూ ఉంటాయి. అలా విశేషార్చనలు జరిగే భక్తులకు ఆ సదాశివుడు ప్రసన్నుడై కొంగు బంగారంలా సంతోషాన్ని కలిగిస్తాడు. కాబట్టి ఆ స్వామికి అశుతోషుడు అనే బిరుదు కూడా వచ్చింది. ఉపవాసము, స్నానం, దానము మామూలుగా చేసేటప్పటికంటే ఎన్నో రెట్లు ఫలితాన్ని ఇస్తాయి ఈ మాసంలో. విష్ణువును తులసీ దళాలు, మల్లె, కమలం, జాజి, అవిసె పువ్వు, గరిక, దర్భలతోనూ, శివుని బిల్వ దళాలతోనూ, జిల్లేడు పూలతోనూ అర్చించిన వారికి ఇహ పర సౌఖ్యాలతో పాటు ఉత్తమ గతులు కలుగుతాయి. ఉపవాసము, స్నానము, దానము మామూలుగా చేసేటప్పటికంటే ఎన్నో రెట్లు ఫలాన్ని ఇస్తాయి ఈ మాసంలో. శక్తి లేని వారు ఉదయం స్నానం చేసి రాత్రికి మాత్రం భోజనం చేయకూడదు. పాలు, పళ్ళు తీసుకోవచ్చును. ఆ నారాయణ స్వామి వ్రతము, కేదారేశ్వర స్వామి వ్రతంని ఈ కార్తీక మాసంలో చేసుకునే వ్రతాలు. ఈ మాసంలో చేసే స్నాన, దాన, జపాల వల్ల అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి. అయితే అలా రోజు చేయలేని వారు కనీసము ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ సోమవారాల్లో లేదా ఒక్క పూర్ణిమ సోమవారం రోజైనా నియమనిష్టలతో ఉపవాసం ఉండి గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే లభించే పుణ్యఫలాన్ని వర్ణించడము తన వల్ల కాదని బ్రహ్మదేవుడు కూడా చెప్పాడు. ఈ కార్తీక పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసం ఉండి రుద్రాభిషేకం చేయించి శివాలయంలో సమస్త పాపాలు భస్మీపట్లమై ఇహపరలోకంలో సర్వ సౌఖ్యాలను అనుభవించి అత్యంత పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలోని అనేక గాథలు, ఇతివృత్తాలు, ఉదాహరణలు బట్టి తెలుసుకోవచ్చును. అయితే తామనం కలిగించే ఉల్లి, వెల్లుల్లి, మద్యము, మాంసం జోలికి పోరాదు. ఎవ్వరికీ ద్రోహం చేయరాదు. పాపపు ఆలోచనలు చేయకూడదు. దైవదూషణ తగదు. దీపారాధన వల్ల తప్ప నువ్వుల నూనె ఇతరత్ర అవసరాలకు ఉపయోగించరాదు. మినుములు తినకూడదు. నలుగు పెట్టుకుని స్నానం చెయ్యరాదు. కార్తీక వ్రతం పాటించేవారు ఆ వ్రతం చెయ్యని వారి చేత వంట తినరాదు. కార్తీక మాసంలో చేసే దీపారాధన వలన గత జన్మ పాపాలతో సహా ఈ జన్మ పాపాలు కూడా తొలగిపోతాయి. మరియు స్త్రీ ఈ దీపారాధన చేయడం వలన సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించుకొని జ్ఞానమనే జ్యోతిని వెలిగించుకోవాలన్నదే ఈ దీపారాధన ఉద్దేశము. ఈ కార్తీక మాసంలో ఒక్కో రోజుకు ఒక్కో రకమైన విశిష్టత ఉంది. ఈ మాసంలో ఏ తిథిలో ఏమి చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయగలరని భావిస్తున్నాను. కార్తీక శుద్ధ పాడ్యమి రోజున తెల్లవారుజామునే లేచి స్నానం చేసి గుడికి వెళ్ళాలి. ఈ రోజున కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా చేసేటట్లుగా అనుగ్రహించమని ప్రార్థించి సంకల్పం చెప్పుకొని ఆకాశ దీపాన్ని సందర్శించుకోవాలి.
మరియు విదియ రోజు సోదరి ఇంట ఆమె చేతి భోజనం చేసి కానుకలు ఇచ్చి రావాలి. మరి ఇలాంటి వారికి యమగండం తప్పుతుంది అని అంటారు. మరియు తదియ రోజు అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి. చవితి రోజు నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి. పుట్టలో పాలు పోయాలి. పంచమి రోజు దీనిని జ్ఞాన పంచమి అని అంటారు. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే జ్ఞానవృద్ధి కలుగుతుంది. షష్ఠి రోజు ఈ రోజున బ్రహ్మచారి అర్చకుని ఎర్ర గడుల కండువాను దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. మరియు సప్తమి రోజు ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి అర్చకునికి దానం ఇస్తే ఆయువృద్ధి ప్రాప్తిస్తుంది. అష్టమి రోజున ఈ రోజున చేసే గోపూజ మంచి ఫలితాలను ఇస్తుంది. దీనినే గోపాష్టమి అని కూడా అంటారు. మరియు నవమి నేటి నుంచి 3 రోజుల పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి. మరియు దశమి రోజు నేడు రాత్రిపూట విష్ణు పూజ చేయాలి. ఏకాదశి దీన్నే బోధనైకాదశి అని అంటారు. ఈ రోజున విష్ణు పూజ చేస్తే సద్గతులు కలుగుతాయి. ద్వాదశి ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. సాయంకాలము ఉసిరి తులసి మొక్కల వద్ద విష్ణు పూజ చేసి దీపాలను వెలిగించాలి. దీంతో సర్వపాప హరణము అవుతుంది. మరియు త్రయోదశి ఈ రోజున సాలగ్రామ దానం చేస్తే కష్టాలు దూరమవుతాయి. మరియు చతుర్దశి ఈరోజే పాషాణ చతుర్దశి వ్రతం చేసుకుంటే మంచిది. మరియు కార్తీక పౌర్ణమి ఈ కార్తీక పౌర్ణమి మాసంలోకెల్లా అతి పవిత్రమైన రోజు. ఈ రోజున నదీ స్నానం చేసి శివాలయం వద్ద జ్వాలా తోరణ దర్శనం చేసుకోవాలి. ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే సర్వ పాపాలు తొలగుతాయి. మరియు కార్తీక బహుళ పాడ్యమి ఆకుకూరలు దానం చేస్తే ఈరోజు మంచిది. మరియు విదియ భోజనాలు చేయడానికి ఈరోజు అనువైన రోజు. మరియు తదియ పండితులు గురువులకు తులసిమాలను సమర్పిస్తే తెలివితేటలు పెరుగుతాయి అని అంటారు. మరియు చవితి రోజు రోజంతా ఉపవాసం చేసి సాయంకాలము గరికతో గణపతిని పూజించాలి. ఆ గరికను దిండు కింద పెట్టుకొని పడుకుంటే పీడకలలు పోతాయి అంటారు. మరియు పంచమి రోజు చీమలకు నూకలు చల్లడము, శునకాలకు అన్నం పెట్టడము చాలా మంచిది. మరియు షష్ఠి రోజు గ్రామ దేవతలకు పూజలు చేయాలి. సప్తమి రోజు జిల్లేడు పూల దండను శివునికి సమర్పించడం వల్ల మనకు గల గ్రహదోషాలు తొలగిపోతాయి అంటారు. మరియు అష్టమి రోజు కాలభైరవాష్టకం చదివి గారెల దండను భైరవుడికి అంటే శునకానికి సమర్పిస్తే ధనప్రాప్తి కలుగుతుంది. మరియు నవమి రోజు వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి పండితునికి దానమిస్తే మన పితృదేవతలు సంతోషిస్తారు. మరి దశమి రోజు అన్నదానం చేస్తే విష్ణువు సంతోషించి కోరికలు తీరుస్తారు అంటారు. మరియు ఏకాదశి విష్ణు ఆలయంలో దీపారాధన, పురాణ శ్రవణము, పఠనము, జాగరణ చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మరియు ద్వాదశి రోజు అన్నదానము లేదా స్వయం పాక దానం సమర్పిస్తే చాలా శుభయోగాలు ఉన్నాయి. మరియు త్రయోదశి రోజు ఈ రోజున నవగ్రహారాధన చేస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి. చతుర్దశి రోజున ఈ రోజున మాస శివరాత్రి కాబట్టి శివారాధన, అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు, గ్రహబాధలు తొలగిపోతాయి. మరియు అమావాస్య పితృదేవతల పేరుతో అన్నదానం చేస్తే పెద్దలకు నరక బాధలు తొలగుతాయి అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. మరియు ఈ కార్తీక మాసంలో తెల్ల జిల్లేడు దూదితో దీపాలను వెలిగించడం ద్వారా మనకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ముఖ్యంగా తెల్ల జిల్లేడు దూదితో విప్ప నూనె కలిపి 5 దీపాలు సిద్ధం చేసుకొని 5 వారాల పాటు వెలిగిస్తే ఆంజనేయ స్వామి అనుగ్రహం లభిస్తుంది. మరియు తెల్ల జిల్లేడు పువ్వులతో శివపూజ, ఆకులతో సూర్యపూజ చేసిన వారికి విశిష్టమైన ఫలితాలు దక్కుతాయి. ఈ తెల్ల జిల్లేడు చెట్టు వేరును తీసుకువచ్చి ఇంట నాటడానికి ఆదివారము, గురువారాలలో పుష్యమి నక్షత్రం కూడా మంచిది. శ్వేతార్కం అంటే తెల్ల జిల్లేడు చెట్టు ఇంట్లో ఉంటే సాక్షాత్తు ఆ గణపతి ఇంట్లో ఉన్నట్టే లెక్క. ఈ తెల్ల జిల్లేడు ఇంట ఉండటం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. మరియు ఈతి బాధలు ఉండవు. ధనధాన్య వృద్ధి ఉంటుంది. వ్యాపార అభివృద్ధి చెందుతుంది. ఇంకా విద్యార్థులు రాణిస్తారు. సర్వ కార్యాలు జయప్రదం అవుతాయి. మరియు ఆదివారము పుష్యమి నక్షత్రము, గురువారం పుష్యమి నక్షత్రం వచ్చిన రోజున పుష్యార్క యోగం ఉంటుంది. ఆ సమయంలో శ్వేతార్కాన్ని నాటడం చెయ్యొచ్చనే, పూజ కూడా చెయ్యొచ్చు అనే
ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. తెల్ల జిల్లేడును శ్వేతార్క మూలంగా సంబోధిస్తూ ఇందులో విజ్ఞానాలు తొలగించే వినాయకుడు నివసిస్తాడు అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఇంకా తెల్ల జిల్లేడుతో కలిగే లాభాలు ఏమిటి అంటే ఇది హేరంబ గణపతికి ప్రతీక. ఈ తెల్ల జిల్లేడును దొరికించుకుంటే మహాశివుడు విఘ్నాధిపతులను దయ మన మీద ప్రసరిస్తుందట. ఈ తెల్ల జిల్లేడు వేళ్ల మీద గణపతి నివసిస్తూ ఉంటాడు. మన ఇంట్లో ప్రశాంతత లేదని, ఎప్పుడూ ఏవో గొడవలు చికాకులు ఉన్నాయని అనుకున్న వారు ఈ మొక్కను ఇంట్లో పెట్టుకోవడం వలన అంతా మంచే జరుగుతుందని మన హిందూ సంప్రదాయం ప్రకారం విశ్వాసము. మనము తులసి మొక్కను ఎలా ఇంట్లో నాటుకొని పూజలు చేస్తున్నామో అలాగే ఈ మొక్కను కూడా ఈ విధంగా చేయవచ్చును. తెల్ల జిల్లేడు మొక్కలు ఎక్కువగా ఉన్న ఊళ్ళలో పంటలు బాగా పండుతాయని, దరిద్రం తొలగిపోతుందని నమ్మకము. మరియు మందార లాంటి ఎర్రటి పూలు, ఎర్రటి చందనంతో పూజలు చేయాలి. ఈ శ్వేతార్క గణపతిని పూజించిన వారికి మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ఈ తెల్ల జిల్లేడు మొక్కలు ఇంట్లో ఉండకూడదు అనేది ఒక అపోహ మాత్రమే అని గమనించాలి. తెల్ల జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే ఇక వారికి దారిద్ర్యం అనేది పట్టదట. అంతేకాకుండా ఈ తెల్ల జిల్లేడు మొక్కలు ఎక్కువగా ఉన్న ఊళ్ళో పంటలు బాగా పండుతాయి అంటారు. ఇంకా చెప్పాలి అంటే జిల్లేడు సిరి సంపదలకు చిహ్నంగా భావిస్తారు. ఈ తెల్ల జిల్లేడు వేళ్ళు గణపతి రూపాన్ని సంతరించుకుంటే మాత్రము అది స్వయంభూ శ్వేతార్క గణపతి అని అర్థము. అయితే ఈ శ్వేతార్క రూపాన్ని ఎలా పూజించాలి అని ఇప్పుడు తెలుసుకుందాము. గణపతికి ఎరుపు రంగు అంటే ఇష్టము. కార్తీక మాసంలో శ్వేతార్క గణపతిని పూజించడం వల్ల మనకు గల సకల గ్రహ దోషాలు తొలగటమే కాకుండా సకల విఘ్నాలు కూడా తొలగిపోతాయి. దానికి ఏం చేయాలి అంటే ఒక శుభప్రదమైన ఆసనం మీద కుంకుమ వేసి శ్వేతార్క గణపతిని నిలిపి ఎర్ర వస్త్రము కప్పి నైవేద్యం పెట్టి పగడాలు లేదా ఎర్ర రుద్రాక్షలతో పూజ చేయాలి. మరియు మందార లాంటి ఎర్రటి పూలు, ఎర్రటి చందనంతో పూజలు చేసుకోవాలి. ఈ శ్వేతార్క గణపతిని పూజించిన వారికి వెంటనే గొప్ప ఫలితాలు అందుతూ ఉంటాయి అని ఎందరో అనుభవాలు తెలియజేస్తున్నారు. కాబట్టి ఇంట్లో తులసి చెట్టును ఎలాగైతే పూజిస్తున్నామో అలాగే ఈ తెల్ల జిల్లేడు మొక్కను కూడా పెంచుకొని దుష్టశక్తుల బారి నుంచి రక్షణ పొంది అని వేద పండితులు తెలియజేస్తూ ఉన్నారు. అందుకే జగతికి ప్రత్యక్ష దైవము ఈ సూర్యుడు. సృష్టికారకుడైన కవితగాను, స్థితికారకుడైన మిత్రుడిగాను, మృత్యుకారకుడైన మార్తాండుడిగాను ఈ విశ్వంలో ఆయన వెలుగొందుతూ ఉన్నాడు. అయితే మాఘమాసము శుక్లపక్షము సప్తమి తిథి రథసప్తమిగా ప్రసిద్ధము. ఈ సూర్యరథము దక్షిణాయనం నుంచి ముగించి ఉత్తరోత్తర రోజు జిల్లేడు ఆకులు శరీరంపై ధరించి తలస్నానం చేసి సూర్యారాధన చేస్తారు. ఎందుకంటే జిల్లేడు చెట్టు సూర్యశక్తిని అధికంగా గ్రహిస్తుంది అని అంటారు. ఈ చెట్టు ఆకులను అర్కపత్రాలు అని కూడా అంటారు. ఇంకా ఈ ఆకులను తలపై, శరీరంపై ధరించి స్నానం చేయడం వలన శరీరంలోని వేడి తగ్గుతుంది. అంతేకాకుండా శరీరంలోని టాక్సిన్స్ లాగేసుకుంటాయి. ఈ ఆకు రసాయనాలు జుట్టును బిగిస్తాయి, మెదడును చల్లబరుస్తుంది. దీనిని ఆంగ్లంలో బెలడోనా అని అంటారు. అయితే మంగళులు వ్రణాలను నయం చేయడానికి అర్క చెట్టు నుంచే వచ్చే పాలతో నల్లటి జిగురు పదార్థాన్ని తయారు చేసి అది ఒక గుడ్డ మీద పూసి వ్రణాలకు అంటించేవారు. ఈ ప్రక్రియలను పిల్లుల పలాస్త్రి అనేవారు. అంతేకాకుండా ఈ ఆకులను కాస్త వేడి చేసి పుండ్ల మీద, వ్రణాల మీద అంటిస్తే నొప్పి, వాపు తగ్గించటంతో పాటు దానిలోని బ్యాక్టీరియాను చంపుతుంది. ఇంత విజ్ఞానాన్ని మన పూర్వీకులు మనకు ఆచారాల రూపంలో అందిస్తే మనం దానిని తృణీకరిస్తున్నాము. కానీ ఆధునికుల కమన్న పేరుతో ఆత్మవంచన చేసుకుంటున్నాము. మన ఆచారాలు, సంప్రదాయాలు వైజ్ఞానిక దృష్టితో ఏర్పరచబడ్డాయి. వాటిని ఆచరిస్తూ, అనుసరిస్తూ మన ముందు తరాలకు అందించవలసిన గురుతర బాధ్యత మనపైన ఎంతైనా ఉందని మర్చిపోవద్దు. ఈ కార్తీక మాసంలో తెల్ల జిల్లేడు మొదట్లో దీపాలు వెలిగించడం వల్ల మనకు గల ఆర్థిక, శారీరక, మానసిక సమస్యల నుంచి దూరం అవ్వడమే కాకుండా మనకు గల సకల దారిద్ర్యాలను దూరం చేసుకోవచ్చును. మరియు అంతేకాకుండా వివాహానికి సంబంధించిన ఏ సమస్యలనైనా కూడా ఇలా దీపం పెట్టడం వలన ఆ సమస్యల నుంచి విముక్తులం అవుతాము. అయితే ఈ కార్తీక మాసంలో తెల్ల జిల్లేడు మొక్క దగ్గర ఎలా వెలిగించాలి దీపాలు అనేది ఇప్పుడు తెలుసుకుందాము. ఇక్కడ మనము ఏ రంగు వత్తులు వాడతాము, ఎన్ని వత్తులు వాడతాము,
దాని ప్రకారం చేస్తే మన సమస్యలు తొలగిపోతాయి. ఉదాహరణకి ఎవరైనా మీ ఇంట్లో ఒకరు శారీరక అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే మాత్రము ఎర్రని రంగు తీసుకొని మనం ఇందాక మట్టి ప్రమిద తీసుకొని అందులో నువ్వుల నూనె వేసి అందులో ఒక ఎర్రని ఒత్తులు వేసి చెట్టు దగ్గర మొదట్లో వెలిగించాలి. అలా వెలిగించిన తర్వాత తదుపరి అక్కడ కూర్చొని శివనామ స్మరణ చేయాలి. ఆ దీపం వెలుతురు మీ మీద పడే విధంగా ఉండాలి. మీరు అలా కింద కూర్చొని ఎంత సమయం వరకు అయితే చేయగలుగుతారో అంత సమయం వరకు మీరు కూర్చొని చేయండి. ఇలా ప్రశాంతంగా శివనామ స్మరణ చేయడం వల్ల మీ ఇంటిల్లిపాదికి ఉన్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అలాగే మానసిక ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నారనుకోండి, పసుపు, తెలుపు రంగు కలిగిన 2 వత్తులను తీసుకొని ఆ ప్రమిదలో ఉంచాలి. తదుపరి నువ్వుల నూనె పోసి వెలిగించాలి. ఇక్కడ మీకు ఒక సందేహం రావాలి. అంటే అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఎరుపు రంగు, రెండోది మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు పసుపు, తెలుపు వెలిగించాలి. అంటే పసుపు మరియు ఎరుపు రంగు ఎలా వస్తాయి అని అనుకోవచ్చును. ఈ దీపము ఒత్తులు బయట దొరుకుతాయి. కానీ అవి వాడకండి. దానివల్ల ఫలితం కాదు. ఎలా అంటే మీకు ఏ రంగు ఒత్తులు కావాలి అంటే ఆ రంగు కాటన్ జాకెట్ ముక్కను కొనండి. వాటిని ఒత్తుల వలె కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసిన వాటిని నువ్వుల నూనె అయినా లేదా ఆవు నెయ్యిలో అయినా నానబెట్టాలి. మీకు ఓపిక ఉంటే తెల్ల జిల్లేడు చెట్టు ఆకులను ఒక 5, 6 తెచ్చుకొని నానబెట్టిన వత్తులను ఆకు మీద వేసి ఎండబెట్టాలి. ఒక 2 రోజులు మొత్తం వాటిని బాగా ఎండనివ్వాలి. అలా వెలిగించాల్సిన రంగు ఒత్తులను ఇలా తయారు చేసుకోవాలి. అలాగే వివాహానికి సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉంటే పసుపు రంగులో గల ఒత్తులను 3 ఒత్తులను తీసుకోవాలి. అలా తీసుకొని ప్రమిదలో పెట్టి దీపాన్ని వెలిగించాలి. ఈ దీపం వెలిగిస్తే ఉన్నంతసేపు దీపం ముందు కూర్చొని శివనామ స్మరణ చేస్తే చాలు సమస్యలు తొలగిపోతాయి. వివాహానికి సంబంధించిన కుజదోషాలు కానీ, కుజ ప్రభావ రీత్యా వివాహానికి సంబంధించి ఆటంక విఘ్నాలు తొలగాలి అంటే వారు నీలపు రంగు గల 3 వత్తులను తీసుకొని ప్రమిదలో పెట్టి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే కుజ ప్రభావము, కుజదోషం కలిగిన వారు వాటి నుంచి బయటపడతారు. మరియు విద్యకు సంబంధించి అంటే చదువుకునే విద్యార్థులకు గురించి పసుపు రంగు గల 4 వత్తులను వేసి దీపాన్ని వెలిగించాలి. ఇక్కడ గమనించవలసింది ఏంటి అంటే 4 వత్తులను విడివిడిగా వెలిగించుకోవాలి. అంటే ఒక్కో ప్రమిదలో వత్తులను విడివిడిగా కలపకుండా వెలిగించాలి. మరియు ఉద్యోగపరంగా ప్రయత్నం చేసేవారు అయితే గంధం ఏ రంగులో అయితే ఉంటుందో ఆ రంగు గల 5 వత్తులను ప్రమిదలో వేసి దీపారాధన చేయాలి. ఇలా చేయటం వల్ల ఎంతో శుభ పరిణామాలు జరుగుతాయి. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.